నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల నుంచి సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లనైతే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. ఆ ప్రత్యేక రైళ్లు ఎప్పుడు నడుస్తాయి, టైమింగ్స్, అవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ హాల్టింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరస్వతి పుష్కరాల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయోధ్య, కాశీ, వారణాసి పుణ్యక్షేత్ర ఈ యొక్క యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 9 రాత్రులు మరియు 10 పగళ్ళు సాగేటువంటి ఈ యొక్క యాత్ర స్పెషల్ మే 8వ తేదీన ఈ యొక్క సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ అనేది బయలుదేరుతుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్ వచ్చేసి 450 సీట్లు, అట్లానే 3AC వచ్చేసి 205 సీట్లు, 2AC వచ్చేసి 52 సీట్లనైతే కేటాయించడం అయితే జరిగింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరేటువంటి ఈ ఎక్స్ప్రెస్ భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మదిర, అట్లనే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో అయితే ఈ ఎక్స్ప్రెస్కు హాల్ట్ సౌకర్యం కల్పించారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు ఈ బోర్డింగు, డీబోర్డింగ్ అయితే అవ్వచ్చు. ఈ ప్యాకేజీలో పూరి, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ అయితే ఉన్నాయి. పూరిలో జగన్నాథుడి ఆలయం, కోనార్కు, సూర్య దేవాలయాలను అయితే సందర్శించుకోవచ్చు. గయా విష్ణుపాదప ఆలయం, వారణాసి, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి నుంచి ఈ యొక్క కారిడార్ కూడా ఈ టూర్ ప్యాకేజీలో ఉంది. అయోధ్యలో వచ్చేసి చారిత్రాత్మక బలరాముడి ఆలయం, హనుమాన్ గత్తి ఆలయాలను దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించేటువంటి అవకాశం ఉంది. టూర్ ప్యాకేజీ ద్వారా ఈ ప్రయాగరాజ్తో ఈ ప్యాకేజీ టూర్ అయితే ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్కు అయితే చేరుకుంటుంది ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్. ఈ ప్యాకేజీల కోసం ఒక్కొక్కరు చెల్లాల్సినటువంటి ఛార్జీలు మొత్తం 16,800 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాసు. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాలలోపు వారికి మాత్రం 15,700 రూపాయల ఛార్జీని అయితే నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ అంటే 3ACలు అయితే పెద్దలకు మాత్రం 25,000 రూపాయలు, పిల్లలకు 25,300 రూపాయలు. అట్లనే కేటగిరీ 2ACలు మాత్రం పెద్దలకు 34,900 రూపాయలు అయితే పిల్లలకు 33,300 రూపాయలు ఈ యొక్క చెల్లించాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క సికింద్రాబాద్ నుంచి ఈ సరస్వతి పుష్కరాలకు కేటాయించినటువంటి ప్రతి ఒక్క రైళ్ళ యొక్క వివరాలు, దాంట్లో సీట్ల విషయాలు, దాంట్లో టికెట్ ధరలు, అట్లానే ఎప్పుడు పాల్గొంటుంది, ఏ రోజుల్లో ఈ క్షేత్రాలను దర్శించుకోవచ్చు అనేటువంటి అంశాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.